గ్రామో గరీబో ఉత్సవ్. ఇదేంటంటే నరేంద్ర మోడీ గారు ఇది ఒకప్పుడు ఇది చేసేవాళ్ళు కాదనమాట. మన బిర్సా ముండా గారు అని వారు ఉండేవాళ్ళు ఒక కొండ జాతిలో, అంటే ఒక కొండ జాతిలో ఉండేవాళ్ళు అనమాట. ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్గా రీసెంట్లీగా 2021లో స్టార్ట్ చేశారు, కానీ రీసెంట్లీ మేము ఆడే వచ్చాం, అప్పుడే స్టార్ట్ చేశారనమాట. అసలు ఈ ఉత్సవం ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, మన గురించి పోరాడి ఎన్నో కష్టాలు పడి మనకొక ఉపాధి కలగాలి, మనం కింది కాకుండా మనము ఒక అడవిలో నివసిస్తున్నాము అనే ఉద్దేశంతో అతను చాలా పోరాడారు. ఈ బిర్సా ముండా గారు అనేది పోరాడి మనకు ఒక ఉపాధిని కల్పించి, సో మాకు కూడా ఒక అవకాశాలు కల్పించండి అని చాలా పెద్దగా పోరాడి మనకి ఈ స్థాయిలో ఉండడం కారణం ఏంటంటే ఫస్ట్ ఆయన అనమాట. అందుకే ఆయన ఉత్సవం అనేది జరగడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా ఈ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే, ఈ ఉత్సవాన్ని పేరు చెప్పుకొని అన్ని రకాల వసతులు గ్రామీణాలలో ఉండే ప్రజలకు కల్పించాలి. అది ఒకటి రోడ్డు అవనివ్వండి, స్కూల్ అవనివ్వండి, లేదు అంటే వాళ్ళకి కావాల్సిన నీటి సరఫరా అవనివ్వండి, లేదంటే బియ్యం, ఏదైనా కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామానికి అందాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఏంటంటే, మనకు వచ్చే ప్రతి పథకం కూడా ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయండి. అవి మనం తెలుసుకోవాలి. ఒక బియ్యం అవనివ్వండి, లేదంటే ఇప్పుడు వచ్చే హౌస్లు అవనివ్వండి. హౌస్లు ఏంటంటే 2 రకాలుగా ఇస్తున్నారు హౌస్లు కూడా. ఒకటి 2,30,000 ఒకటి 1,80,000 ఒకటి. అలాగే ఏంటంటే 1,80,000 సరిపోవట్లేదు. గిరిజనలో ఉండే పేదలకు కూడా ఎస్టీ వాళ్ళకి ఏ డబ్బులు ఉండవు. సో వాళ్ళకి మనం పెంచిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 2,30,000 కూడా మనకి హౌసింగ్కి ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి పథకాన్ని, గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకాన్ని యూజ్ చేసుకోవాలి. దానికన్నా ముందు సార్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు 22 రూపాయలు కలిపి ఒక ఇది కట్టేవాళ్ళమండి. అంటే సహజ మరణానికి అని మామూలుగా ఇతను అది ఎంపీడీఓ గారికి అడగాలని ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. అది ఎలా కట్టించాలి ఏంటనేది ఇప్పుడు కొంచెం మీరు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. 22 రూపాయలు ఎవ్రీ ఇయర్ కడతాం అనమాట. ఇండివిజువల్గా అండి. మనకి దాన్ని ఏమంటారు, లేబర్ ఇన్సూరెన్స్. అది లాస్ట్ ఎప్పుడు ఒక 5 years ముందు కట్టేవాళ్ళు. సహజ మరణం పొందినా, లేదంటే వికలాంగులు అవినా ఏదైనా కూడా డైరెక్ట్గా అమౌంట్ వచ్చేసేది అనమాట, అది అప్లై చేసుకోగానే. ఇప్పుడు అది ఎవరు కట్టించట్లేదు. 22 రూపాయలు అనేది చాలా ఉంటాయి. 110 రూపాయలు ఒక సంవత్సరానికి 110 రూపాయలు కట్టుకుంటే 5 సంవత్సరాల వరకు సరిపోతుంది అనమాట. కట్ట అవసరం లేదండి. అది మాకు సెల్ చేసినట్లయితే ఏంటంటే ప్రతి ఒక్కరు కట్టుకోవడానికి కూడా మాకు బాగుంటుంది. ఈ సహజ మరణం పొందినప్పుడు కూడా అప్పుడు ఏం చేస్తారు, 35,000 ఎంతో ఇచ్చేవాళ్ళు మనకి. ప్రతి కుటుంబానికి ఎవరైనా సహజ మరణం పొందితే వాళ్ళకి 35,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. సో ఇది కట్టించినట్లయితే ఏదంటే మనం మరణించిన వెంటనే అది అప్లై చేసుకోగానే మనకి ఇంత అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం అవుతుంది. 1,50,000 లాగా శాంక్షన్ చేస్తారు. బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యేది. అవునండి, 360 రూపాయలు. లేదండి, ఇప్పుడు మాకు లేబర్ ఇన్సూరెన్స్ వేరే, అది జేజీఎం వేరే అండి. ఇది నార్మల్గా నడుస్తుంది. ఈ 22 రూపీస్ అనేది ఒకసారి అడగండి. అంటే అసలు రూల్ ఏంటంటే అది లేబర్ ఇన్సూరెన్స్ వల్ల అప్పుడు డైరెక్ట్ కట్టించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అది లేక ఏమవుతుందంటే, ఒక సహజ మరణం పొందిన తర్వాత వాళ్ళ ఖర్చులు కానీ దీనికని దానికి అది సరిపోయేది అనమాట, మంచి ఖర్చులకి. ఇప్పుడు పాపం వాళ్ళే చేసుకోవాలి, డబ్బులు లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. అది మీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం అది తెలియజేస్తే ప్రతి ఒక్కరికి మేము ముందుండి కట్టించే బాధ్యతను తీసుకుంటాం. ఎందుకంటే అందరికి ఉపయోగం కాబట్టి మీరు అది ఒకటి చూడండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీటింగ్ ఖచ్చితంగా ఎందుకు రమ్మంటున్నాం అంటే, ఇక్కడ తెలిసే ప్రతి విషయం కూడా మనకు తెలియాలి. రేపు పొద్దున్న మనకు ఒక రోడ్డు వస్తుంది, లేదు అంటే ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది, లేదు అంటే కరెంట్ ఏదో బిగించాలి. ఒకరి పక్క వాళ్ళకి వస్తుంది, ఇంకొకరికి రావట్లేదు. నరేంద్ర మోడీ గారు పెట్టే ప్రతి పథకం కూడా ఆయన ఉద్దేశం ఏంటి, ఎన్ని గ్రామాలు ఉంటే గ్రామాల్లో ఎన్ని ఇల్లు ఉంటే అన్ని ఇళ్ళకు కూడా అందాలి అనే ఉద్దేశం అయింది. కానీ మనకేం చేస్తున్నాం, ఒక ఇల్లుకి అందితే 10 ఇళ్ళకి అందట్లేదు. కారణం ఏంటి, తెలిసిన ఒక్కతనే అప్లై చేసుకుంటున్నాడు, మీతో ఎవరు అప్లై చేసుకుంటలేదు. అంతేనా? సో అందుకే ఈ మీటింగ్లకు అనేది మీరు వస్తూ ఉంటే ప్రతిది కూడా ఇక్కడ వివరిస్తూ ఉంటారు. ఆ వివరించడం వల్ల ఏమవుతుంది, ఇది వచ్చిందా అంటే ఒకళ్ళు అప్లై చేసుకోగానే ఇంకొకళ్ళు అప్లై చేసుకుంటారు. అప్పుడు ఏముంది, ప్రతి పథకం కూడా మనకు అందుతుంది. నిరుపయోగంగా ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశం నరేంద్ర మోడీ గారు. సో అందుకే ఈ కూటమిలో కలిపి జాయిన్ అయ్యి, సో కూటమి తరఫున అన్ని చేయడానికి బాగుంటుంది. డైరెక్ట్గా ఆయన చేయలేరు కదా. సో డైరెక్ట్ కేంద్ర పథకం నుంచి మనకు రాలేవు.